సో క్యాష్ మేనేజ్మెంట్ అంటే ఏంటమ్మా? వావ్, ఏంటమ్మా అది? మేనేజ్మెంట్ ఆఫ్ క్యాష్. సో మేనేజ్మెంట్ ఆఫ్ క్యాష్ అంటే ఏమీ లేదమ్మా, క్యాష్ మన హ్యాండ్ లో ఎంత మెయింటైన్ చేయాలి అండ్ రిమైనింగ్ క్యాష్ అంతా కూడా తీసుకెళ్లి ఎక్కడ డిపాజిట్ చేస్తామమ్మా? బ్యాంక్. బట్ జనరల్లీ మనం డిస్కస్ చేసుకునే క్యాష్ మేనేజ్మెంట్ అని ఎట్ ప్రెసెంట్ సినారియోకి అది అప్లికబుల్ కాదు. మన చైల్డ్హుడ్, ఎవరి చైల్డ్హుడ్ అమ్మా? మన చైల్డ్హుడ్ అంటే 15 years బ్యాక్ ఆర్ ఎల్స్ 10 years బ్యాక్ అప్లికబుల్ కాన్సెప్ట్ ఇది. బికాజ్ ఇప్పుడు బ్యాంక్ లో ఉంచాలా, పాకెట్ లో ఉంచాలా అనే థాటే రాదమ్మా. బికాజ్ మనకేమున్నాయి? గూగుల్ పేస్ అండ్ ఫోన్ పేస్. మనం ఎక్స్పెన్స్ పే చేసే సెకండ్ వరకు కూడా ఆ 1 రూపీ ఎక్కడ ఉంటదమ్మా? మనకి బ్యాంక్ లో ఉంటుంది. సో దట్ ఇప్పుడు డిస్కస్ చేసుకునేది మొత్తం కూడా ఎక్కడికి వెళ్ళి ఆలోచించాలమ్మా? ఒక 10 years బ్యాక్ వెళ్ళి ఆలోచించాలి. బికాజ్ అప్పుడు క్యాష్ అంటే ఐదర్ మన పాకెట్ లో ఉండేది ఆర్ ఎల్స్ ఏంటమ్మా? బ్యాంక్. ఓకేనా? మరి 10 years బ్యాక్ వెళ్ళారా? వెళ్ళలేదా? సరే వెళ్ళండి మరి. టైం మెషిన్ లో లెట్ us టేక్ an ఎగ్జాంపుల్. నేమ్ ప్రవీణ్. సరే సరే ప్రవీణ్ ఏంటమ్మా? బిజినెస్ చేస్తున్నాడు. ఏ బిజినెస్ అనుకుందాం? కాటన్ బిజినెసా? సరే, కాటన్ బిజినెస్ అనుకుందాం అమ్మా. మరి ఆ బిజినెస్ లో పర్చేజెస్ కానీ ఆర్ ఎల్స్ శాలరీస్ పే చేయడానికి కానీ క్యాష్ కావాలా లేదా? ఎస్. సపోజ్ యాన్యువల్ రిక్వైర్డ్ క్యాష్ ఏంటమ్మా ఇది? యాన్యువల్ రిక్వైర్డ్ క్యాష్ ఈజ్ ఈక్వల్స్ టు 1 lakh rupees అనుకుందాం. అంటే ఇయర్ మొత్తంలో పర్చేజెస్ కానీ శాలరీస్ కానీ రెంట్స్ కానీ వీటన్నిటికి ఎంత కావాలమ్మా మనోడికి? 1 lakh rupees. మరి ఆ 1 lakh rupees కావాలి కాబట్టి బ్యాంక్ వెళ్ళి విత్డ్రా చేసుకోవాలా లేదా? ఎస్. బికాజ్ మనం ఎప్పుడు ఉన్నామమ్మా? 10 days బ్యాక్. 10 years బ్యాక్. జస్ట్ చెక్ చేశానమ్మా అంతే. సో సరే సరే 10 years బ్యాక్ ఎప్పుడున్నామమ్మా? 10 years బ్యాక్. మరి 10 years బ్యాక్ 1 lakh rupees కావాలి అంటే జనరల్ గా ఎక్కడ ఉంటాయమ్మా? బ్యాంక్ లో ఉంటాయి. మరి బ్యాంక్ లో ఉంటాయి కాబట్టి మనోడికి ఏంటమ్మా? 3 thoughts వచ్చినాయి. ఏది బెస్టో మీరే చెప్పండి. ఫస్ట్ థాట్, కేస్ 1, he wants to maintain a cash balance of total 1 lakh rupees. ఎంతమ్మా? టోటల్ 1 lakh. ఊరికే బ్యాంక్ ఏం వెళ్తావు అని చెప్పి జస్ట్ సింగిల్ టైం ఒక్కసారి బ్యాంక్ వెళ్ళిపోయి ఎంత విత్డ్రా చేసుకుందాం అనుకున్నాడమ్మా? ఇయర్ మొత్తానికి కావాల్సిన అమౌంట్ కిतना है? 1 lakh. అది కేస్ 1. బట్ ఇంకొక థాట్ కూడా ఉందమ్మా, కేస్ 2, వేర్ ద క్యాష్ బ్యాలెన్స్ విల్ బి ఈక్వల్ టు 50,000. అంటే అట్ ఏ టైం ఎంత విత్డ్రా చేస్తాడమ్మా? ఓన్లీ 50,000. ఆ 50,000 తో చిల్ అవుతూ బిజినెస్ చేస్తే ఒక మిడ్ పాయింట్ కి అదేమవుతుందమ్మా? 0. మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు? బ్యాంక్ వెళ్తాడు. బ్యాంక్ వెళ్ళి ఎంత విత్డ్రా చేసుకుంటాడు? 50,000. అగైన్ లాస్ట్ కి ఏమవుతుందమ్మా? 0. టెల్ మీ వన్ థింగ్, ఇలా 50,000 విత్డ్రా చేస్తే ఎట్ ఏ టైమ్ త్రూ అవుట్ ద ఇయర్ ఎన్ని సార్లు బ్యాంక్ ని విజిట్ చేయాలి? 2 times కాదమ్మా, 2 times. అదే కమింగ్ టు ద కేస్ 3. సో కేస్ 3, క్యాష్ బ్యాలెన్స్ ఇస్ ఈక్వల్స్ టు 1000 rupees అనుకుందాం. ఎంతమ్మా? 1000. అంటే అట్ ఏ టైమ్ బ్యాంక్ ని విజిట్ చేస్తే మనోడు విత్డ్రా చేసేది ఎంత? 1000. అది 0 అయ్యే టైంకి మళ్ళీ ఎక్కడికి వెళ్తాడమ్మా? బ్యాంక్. ఎంత విత్డ్రా చేస్తాడు? 1000. అగైన్ ఇట్ విల్ బికమ్ 0. అగైన్ బ్యాంక్ 1000, 0, బ్యాంక్ 1000, 0. అలా త్రూ అవుట్ ద ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటా వెళ్తే బ్యాంక్ ని ఎన్ని సార్లు విజిట్ చేయాలమ్మా? 100 times. అప్పుడు 100 times వెళ్ళడానికి బ్యాంకులో ఎవరైనా ఉండి పర్పస్ ఉంటే అది వేరే విషయం. బట్ జనరల్లీ సరే, మరి జనరల్లీ అలా 100 times బ్యాంకుకి వెళ్ళాలి అంటే ఏం చేయాలమ్మా? ఆ రోజుల్లో కాబట్టి ఆఫీస్ కి లీవ్ పెట్టుకుని ఆటో బుక్ చేసుకుని ఆటో ఎక్కి అక్కడికి వెళ్ళి క్యూలో ఉండి, ఓకే, ఏవో మీరు ఇలాగే అరుస్తా ఉంటే ప్లెయిన్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతా, జోక్స్ ఏమే. సో విత్డ్రాల్ ఎక్స్పెన్సెస్ పే చేసి ఇవన్నీ ఇంకా అవ్వాలా లేదా? ఎస్. సపోజ్ కాస్ట్ పర్ ట్రాన్సాక్షన్ ఇస్ ఈక్వల్స్ టు 50 rupees అనుకుందాం అమ్మ. ఎంత? 50 rupees. అంటే ఒక్కసారి బ్యాంక్ వెళ్ళి అమౌంట్ విత్డ్రా చేసుకోవాలి అంటే ఆటోకి కానీ విత్డ్రావల్ ఛార్జెస్ కానీ ఎంత ఇంకర్ అవ్వాలమ్మా మనం? 50 rupees.
అండ్ వన్ మోర్ థింగ్, అక్కడ బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేయడానికి రీజన్ ఏంటమ్మా? పని పాట లేక అంటే నో సార్, బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేస్తే ఏమొస్తుందమ్మా? ఇంట్రెస్ట్ వస్తుంది. సపోజ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 10% పర్ యానం అనుకుందాం. అంటే ఓవరాల్ గా మనకి ఇక్కడ 2 పాయింట్స్ మనం కన్సిడర్ చేసుకోవాలమ్మా. ఫస్ట్ థింగ్, క్యాష్ బ్యాలెన్స్ ఎట్ ఏ టైమ్ 1,00,000 రూపీస్ విత్డ్రా చేసుకోవడం వల్ల నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని అవుతాయో చెప్పండి, ఆర్ ఎల్స్ నెంబర్ ఆఫ్ విజిట్స్ టు ద బ్యాంక్ ఎన్నమ్మా? 1 టైం. సో నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 టైం. ఆ 1 టైం ఎలా వచ్చిందమ్మా? 1,00,000 మనకు కావాలి, టోటల్ ఎంత విత్డ్రా చేసుకుంటున్నాం? 1,00,000. సో జస్ట్ 1 టైం మనం విజిట్ అవుతున్నాం కాబట్టి జస్ట్ టెల్ మీ ద ట్రాన్సాక్షన్ కాస్ట్ సార్. ట్రాన్సాక్షన్ కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 into 50, దట్ ఈజ్ ఈక్వల్స్ ఎంతమ్మా? 50 రూపీస్. అంతేనా? బికాస్ బ్యాంక్ కి విజిట్ చేసేది ఎన్ని టైమ్స్ అమ్మా? త్రూ అవుట్ ది ఇయర్ జస్ట్ 1 టైం. అండ్ అదే కమింగ్ టు ద అనదర్ పర్స్పెక్టివ్, ఇక్కడ 1,00,000 రూపీస్ ఒకేసారి క్యాష్ విత్డ్రా చేసుకోవడం వల్ల నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ 1 కరెక్టే, బట్ దానివల్ల లాస్ ఏమన్నా ఉందా మనకి? ఏం లాస్ అవుతామమ్మా? ఇంట్రెస్ట్. బికాస్ 1,00,000 రూపీస్ బ్యాంక్ లో ఉంటే ఏంటమ్మా? ఇంట్రెస్ట్ ఉంటుంది. అదే అది విత్డ్రా చేసుకుని మన హ్యాండ్ లో కానీ పాకెట్ లో కానీ మెయింటైన్ చేస్తే అక్కడ లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండే ఛాన్స్ ఉందా లేదా? ఎస్. అదే నోట్ చేద్దామమ్మా. ఇక్కడ లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇంట్రెస్ట్ లాస్ అవుతారో చెప్పండి. 10% పర్ యానం అయితే, విత్డ్రా చేసుకునేది 1,00,000 రూపీస్ అయితే లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? మనం ఎంత విత్డ్రా చేస్తున్నామమ్మా? 1,00,000. ఇంట్రెస్ట్ ఎంత? 10%. లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ కిतना है? ఎంతమ్మా? 10,000. మరి డల్గా చెప్తారా? గట్టిగా చెప్పండి. ఎంత? 10,000. బట్ 10,000 ఈజ్ అ రాంగ్ ఆన్సర్. సో 1,00,000 into 10%, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అన్నారమ్మా? 10,000. బట్ టెల్ మీ వన్ థింగ్, ఆ 1,00,000 రూపీస్ నేను విత్డ్రా చేయడానికి రీజన్ ఏంటమ్మా? దేవుడి దగ్గర పెట్టి పూజ చేయాలా? బిజినెస్ చేస్తామా? బిజినెస్. బికాజ్ మనం చేసేది ఏంటమ్మా? వ్యాపారం. ఏం చేస్తాం? వ్యాపారం. మరి ఇక్కడ మనం చేసేది బిజినెస్ కాబట్టి ఫస్ట్ డే నా హ్యాండ్లో ఎంత ఉంటుందమ్మా? 1,00,000 రూపీస్. బట్ అది బిజినెస్ లో నేను ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యి లాస్ట్ డే ఏమవుతుందమ్మా? 0 అవ్వాలా లేదా? ఎస్. బికాజ్ అదేంటి? నేను విత్డ్రా చేసింది ప్రేమగా చూస్తూ ఉండడానికి కోసం కాదు. ఏం చేయాలమ్మా? బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తా, ఎక్స్పెండిచర్ ఏంటమ్మా? ఇంకర్ అవుతా. అంటే త్రూ అవుట్ ద ఇయర్ సిచ్యువేషన్ నేను అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ డే నా హ్యాండ్లో ఎంత ఉంటుందమ్మా? 1,00,000. లాస్ట్ డే నా హ్యాండ్లో ఏముంటుందమ్మా? 1,00,000 రెడ్యూస్ అయ్యి ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయ్యి మెటీరియల్ లేబర్ రెంట్ ఇవన్నీ పే చేస్తూ లాస్ట్ డే ఏమవుతుందమ్మా? 0. అంటే ఫస్ట్ మినిట్ ఆర్ ఎల్స్ ఫస్ట్ డే నేను ఎంత అమౌంట్ మీద ఇంట్రెస్ట్ లాస్ అవుతానమ్మా? 1,00,000. బట్ కమింగ్ టు ద లాస్ట్ డే నేను ఇంట్రెస్ట్ లాస్ అయ్యేది 1,00,000 మీద కాదమ్మా? 0 రూపీస్. మరి 1,00,000 తీసుకోవడం కరెక్టా? 0 తీసుకోవడం కరెక్టా? రెండు కరెక్ట్ కాదమ్మా. మనం ఏం తీసుకోవాలి? యావరేజ్ క్యాష్ బ్యాలెన్స్. మరి యావరేజ్ క్యాష్ బ్యాలెన్స్ ఎంత సార్? 1,00,000 ప్లస్ 0 డివైడెడ్ బై 2, దట్ ఈస్ ఈక్వల్స్ ఎంతమ్మా? 50,000. బికాస్ త్రూ అవుట్ ద ఇయర్ 1,00,000 ఉంటే నో డౌట్ అప్పుడు ఏం చేయాలమ్మా? మీరు చెప్పినట్టు 1,00,000 into 10%. బట్ ఎప్పుడు 1,00,000 ఉంటుందా? అను ఫస్ట్ డే ఒక్క రోజే 1,00,000 ఉంటుందమ్మా. నెక్స్ట్ డే మొత్తం కూడా ఏమవుతుంది? రెడ్యూస్ అయ్యి లాస్ట్ కి డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు బికమ్ 0. బికాస్ మనం తీసుకుంది ఎందుకమ్మా? ఫర్ ద సేక్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇన్ ద బిజినెస్. ఓకేనా? మరి ఫస్ట్ డే 1,00,000, లాస్ట్ డే 0 కాబట్టి మాక్సిమం ప్లస్ మినిమం డివైడెడ్ బై 2 ఏమొస్తుందమ్మా మనకి? యావరేజ్ క్యాష్ బ్యాలెన్స్ ఎంత వచ్చింది? 1,00,000 ప్లస్ 0 డివైడెడ్ బై 2, దట్ ఈస్ ఈక్వల్స్ ఎంతమ్మా? 50,000. మరి 1,00,000 into 10% రైటా రాంగా? రాంగ్. మరి రాంగ్ కాబట్టి ఏం చేద్దాం సార్ అంటే 1,00,000 ప్లస్ 0 డివైడెడ్ బై 2 ఇంటూ ఎంత పర్సంటేజ్ అమ్మా? 10%. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంతమ్మా? 5,000. అంటే ఫస్ట్ కేసు కనుక అడాప్ట్ చేసుకుంటే ట్రాన్సాక్షన్ కాస్ట్ చీపే. ఎంత ఇంకర్ అవుతున్నాం? 50. బట్ అక్కడ మ్యాజిక్ ఏం జరగట్లేదు. నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏంటమ్మా? 1 టైం. దట్స్ ఎంత ఇంకర్ అవుతాం? 50. ఇప్పుడు అలా బద్దగించి ఒకేసారి విత్డ్రా చేసుకుంటే మనకేం జరుగుతుందమ్మా? లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎంత లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది? 5,000. టోటల్ కాస్ట్ ఎంతమ్మా? 5,050 రూపీస్. ఇదంతా కూడా ఏంటి? కేసు 1. మరి కేసు 1 నేను చెప్పాను కాబట్టి కొంచెం కామన్ సెన్స్ అప్లై చేసి కేసు 2 అండ్ కేసు 3కి
ట్రాన్సాక్షన్ కాస్ట్ అండ్ లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెండు ట్రై చేసి చెప్పండి. అట్లీస్ట్ ట్రాన్సాక్షన్ కాస్ట్ అయినా కరెక్ట్గా వచ్చేటట్టు చెప్పండి. చెప్పండమ్మా, కేస్ 2లో ట్రాన్సాక్షన్ కాస్ట్ ఎంత వచ్చింది? అందరికి వచ్చిందా? లాస్ట్ వాళ్ళు చేశారా? 100 రావాలి అంటే ఫస్ట్ ఏంటమ్మా? నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఎన్నిసార్లు బ్యాంక్ని విజిట్ చేయాలమ్మా? 2 times, బికాస్ 1 lakh కావాలి. బట్ ఎట్ ఏ టైం ఎంత విత్డ్రా చేసుకుంటాం? 50,000. దట్ ఈస్ ఈక్వల్స్ టు 2. మరి అట్ ఏ టైం 1 టైంకి మనం ఎంత ఇంకర్ అవుతున్నాం? కాస్ట్ పర్ ట్రాన్సాక్షన్ 50. సో ట్రాన్సాక్షన్ కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 into 50. దట్ ఈస్ ఈక్వల్స్ ఎంతమ్మా? 100. బట్ ఇంకొక కాస్ట్ కూడా ఉందా లేదా మనకి? ఎస్. ఏంటమ్మది? లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎంతమ్మా ఎట్ ఏ టైం విత్డ్రా చేసుకునేది? 50,000. మరి స్టోరీ ఎలా ఉంటుంది సార్ అంటే, త్రూ అవుట్ ద ఇయర్ అనుకుంటే ఫస్ట్ ఎంత విత్డ్రా చేస్తామమ్మా? 50,000. అది అలా మెల్లగా రెడ్యూస్ అయ్యి ఒక మిడ్ పాయింట్ దగ్గర ఏమైపోద్దమ్మా? దాని వాల్యూ 0. బట్ 0 అయింది కదా అని చిల్ అవుతామను అగైన్ బ్యాంక్కి వెళ్ళాలమ్మా. ఎంత విత్డ్రా చేసుకుంటాం? 50,000. లాస్ట్కి అదేమవుతుందమ్మా? 0. బట్ ఈ సోదంతా పక్కన పెడితే త్రూ అవుట్ ద ఇయర్ మాక్సిమం క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉండే ఛాన్స్ ఉందమ్మా? 50,000. దట్ ఈస్ ద మాక్సిమం క్యాష్ బ్యాలెన్స్. బట్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మినిమం క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉండే ఛాన్స్ ఉంది? 0. మధ్యలో ఏమవుతుంది అనేది మనకు సంబంధం లేదు. యావరేజ్ ఎలా వస్తుందమ్మా? మాక్సిమం క్యాష్ బ్యాలెన్స్ ప్లస్ మినిమం క్యాష్ బ్యాలెన్స్ డివైడెడ్ బై 2. మొత్తం ఇయర్ మొత్తాన్ని మనం అనలైజ్ చేస్తే మాక్సిమం ఎంత ఉండే ఛాన్స్ ఉందమ్మా? 50,000. బికాజ్ మనం విత్డ్రా చేసేది ఎంత? 50,000. ఆ నెక్స్ట్ మినిట్ మన హ్యాండ్లో ఎంత ఉంటుందమ్మా? 50,000. బట్ లాస్ట్లీ అది మినిమం ఎంత అయ్యే ఛాన్స్ ఉందమ్మా? 0. త్రూ అవుట్ ద ఇయర్ మాక్సిమం 50,000, మినిమం 0 కాబట్టి యావరేజ్ ఎంతమ్మా? మాక్సిమం ప్లస్ మినిమం డివైడెడ్ బై 2. సో 50,000 ప్లస్ 0 డివైడెడ్ బై 2 ఇంటూ 10%. దట్ ఈస్ ఈక్వల్స్ ఎంతమ్మా? 2,500. టోటల్ కాస్ట్ ఎంత వచ్చిందమ్మా? 2,600. అలాగే లాస్ట్ వన్ చెప్పండి కరెక్ట్ గా. నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని? ఏనమ్మా? 100 ఎలాగమ్మా? 1 lakh డివైడెడ్ బై క్యాష్ బ్యాలెన్స్ 1000. అలా ఎన్నిసార్లు విజిట్ చేయాలి బ్యాంక్ని? 100. ఏమైనా పర్పస్ ఉంటే ఓకే, బట్ లేకపోతే ఎంత కాస్ట్ అవుతుందమ్మా మనకి ఇక్కడ? 100 into 50. దట్ ఈస్ ఈక్వల్స్ టు 5,000. అండ్ ఇక్కడ లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా మనం విత్డ్రా చేసుకునేది? 1,000. బట్ 1,000 అంటున్నాను కరెక్ట్, దట్ ఈస్ ద మాక్సిమం లిమిట్. బట్ అల్టిమేట్లీ అది 0 అవుతుందా లేదా? ఎస్. మినిమం క్యాష్ బ్యాలెన్స్ ఎంతమ్మా? 0 డివైడెడ్ బై 2 ఇంటూ 10%. ఎంత వస్తామో మనకి? 50. టోటల్ కిतना है? 5,050. మరి సోదంతా చెప్పుకోవడానికి రీజన్ ఏంటి సార్ అంటే, ఎప్పుడు మనం అనలైజ్ చేద్దామమ్మా. కేస్ 1, కేస్ 2, కేస్ 3 మనం కంపేర్ చేసుకుంటే క్యాష్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? డిక్రీజ్. మరి క్యాష్ బ్యాలెన్స్ డిక్రీజ్ అవుతుంటే ఆటోమేటికల్లీ ట్రాన్సాక్షన్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ అవుతుంది. అండ్ కరస్పాండింగ్లీ లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? డిక్రీజ్. ఏమైందమ్మా? 5,000, 2,550. సో అదే నోట్ చేస్తున్నా, కరెక్టో కాదో చెప్పండి. ఇఫ్ క్యాష్ బ్యాలెన్స్ ఈజ్ డిక్రీజింగ్, చూడండమ్మా, కేస్ 1, కేస్ 2, కేస్ 3 ఇంక్రీజ్డా డిక్రీజ్డా? డిక్రీజ్డ్. అండ్ ఇమీడియట్లీ లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ తీసుకుందామమ్మా. లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? 5,000, 2,550 డిక్రీజ్డ్. బట్టి కొట్టద్దు, లాజికల్ అర్థం చేసుకోవాలి. బ్యాలెన్స్ డిక్రీజ్ అవుతుందంటే మన హ్యాండ్లో ఉండే క్యాష్ ఏంటమ్మా? రెడ్యూస్ అవుతుంది. లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెడ్యూస్ అవ్వాలా లేదా? ఎస్. మరి కరస్పాండింగ్లీ ట్రాన్సాక్షన్ కాస్ట్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? ఇంక్రీజ్. అదే నోట్ చేద్దామమ్మా, ట్రాన్సాక్షన్ కాస్ట్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్. దీనికే ఆపోజిట్ చెప్పండి అమ్మా. ఇఫ్ క్యాష్ బ్యాలెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్, క్యాష్ బ్యాలెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ అంటే నథింగ్ బట్ ఏంటి? రివర్స్ ఆర్డర్. ఆటోమేటికల్లీ లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా?
ఇంక్రీజా డిక్రీజా? ఇంక్రీజ్. కావాలంటే ఏంటమ్మా రివర్స్ లో చూసుకోండి, క్యాష్ బ్యాలెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్, లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్, అండ్ కరెస్పాండింగ్లీ ట్రాన్సాక్షన్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? డిక్రీజ్. ఓకేనా? సో అల్టిమేట్లీ మనకు అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటి సార్ అంటే, లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటికల్లీ ట్రాన్సాక్షన్ కాస్ట్ ఏమవుతుందమ్మా? డిక్రీజ్ అవుతుంది. అదే లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అయితే ట్రాన్సాక్షన్ కాస్ట్ ఏంటమ్మా? ఇంక్రీజ్ అవుతుంది. మరి ఏ క్యాష్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి సార్ అంటే, వీ హ్యావ్ టు మెయింటైన్ దట్ క్యాష్ బ్యాలెన్స్ వేర్ లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రాన్సాక్షన్ కాస్ట్. ఈ రెండు ఏంటమ్మా? డైరెక్ట్ ప్రపోర్షన్ ఉన్నాయా, ఇన్వర్స్ ప్రపోర్షన్? ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉన్నాయి కాబట్టి మరి ఏ క్యాష్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి సార్ అంటే, వీ హావ్ టు మెయింటైన్ దట్ క్యాష్ బ్యాలెన్స్ వేర్ బోత్ ద కాస్ట్స్ ఆర్ సేమ్. ఇక్కడ టూ కాస్ట్ ఏంటమ్మా? లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ అనదర్ కాస్ట్ ఈజ్ ట్రాన్సాక్షన్ కాస్ట్. ఈ లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ కే అనదర్ నేమ్ ఉందమ్మా మనకి, విల్ కాల్ ఇట్ యాజ్ క్యారింగ్ కాస్ట్. ఏమంటామమ్మా? క్యారింగ్ కాస్ట్. ఇదంతా విన్న తర్వాత సంథింగ్ ఏదో కాన్సెప్ట్స్ గుర్తొచ్చి ఉండాలి. ఏంటది? ఈఓక్యూ అండ్ ఈబిక్యూ. ఓకేనా? జస్ట్ ఏంటి ఇక్కడ నేమ్స్ చేంజ్ అవుతాయి అంతే. ఇక్కడ ఏంటమ్మా క్యారింగ్ కాస్ట్ అనడానికి రీజన్ ఏంటి అంటే, మన హ్యాండ్ లో క్యాష్ ని క్యారీ చేయడం వల్ల స్టోరేజ్ కాస్ట్ ఏమి ఇంకర్ అవ్వం, బట్ లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అక్కడ అవుతున్నామా లేదా? ఎస్, దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ అ క్యారింగ్ కాస్ట్. దట్ ఈస్ ఈక్వల్స్ టు టీసీ అంటే ఏంటమ్మా? ట్రాన్సాక్షన్ కాస్ట్. మరి ఆప్టిమమ్ క్యాష్ బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలా లేదా? ఎస్. మరి చేసుకోవాలంటే ఫార్ములాస్ ఫ్రేమ్ చేసుకోవాలా లేదా మనం? ఎస్. సో ఇందాక మనం చేసిన క్యాల్కులేషన్స్ కి ఫార్ములాస్ ఫ్రేమ్ చేసుకుందామమ్మా. ఫస్ట్ ట్రాన్సాక్షన్ కాస్ట్. మరి ట్రాన్సాక్షన్ కాస్ట్ అంటే ఇక్కడ ఏం చేసాం? 1 into 50, 2 into 50 అండ్ 100 into 50. అంటే ఏం చేసామమ్మా? ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇంటూ కాస్ట్ పర్ ట్రాన్సాక్షన్ కాదా? ఎస్. మరి నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎలా వచ్చినాయి సార్ అంటే, 1 lakh డివైడెడ్ బై 1 lakh, 1 lakh బై 50,000, 1 lakh బై 1,000. న్యూమరేటర్లు ఏమున్నాయమ్మా? 1 lakh, 1 lakh అండ్ 1 lakh. ఇంతకీ 1 lakh ఏంటి సార్ మన స్టోరీలో? యాన్యువల్ రిక్వైర్డ్ క్యాషా కాదా? ఎస్. సో దట్స్ వై నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఈజ్ ఈక్వల్స్ టు యాన్యువల్ రిక్వైర్డ్ క్యాష్ డివైడెడ్ బై డినామినేటర్లు ఏమున్నాయమ్మా? 1 lakh, 50,000 అండ్ 1000. మన స్టోరీలో ఏంటమ్మా అవి? క్యాష్ బ్యాలెన్స్. అంటే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మనకి రావాలి అంటే ఏం చేయాలమ్మా? యాన్యువల్ క్యాష్ రిక్వైర్డ్ డివైడెడ్ బై క్యాష్ బ్యాలెన్స్. మరి ట్రాన్సాక్షన్ కాస్ట్ ఎలా వస్తుందమ్మా? నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇంటూ కాస్ట్ పర్ ట్రాన్సాక్షన్. లెట్ us denote this కాస్ట్ పర్ ట్రాన్సాక్షన్ యాజ్ టీ. అంటే సింప్లీ ఇక్కడ ఏం చేసామమ్మా? నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే యాన్యువల్ రిక్వైర్మెంట్ డివైడెడ్ బై ఏం చేయాలమ్మా? క్యాష్ బ్యాలెన్స్. విల్ గెట్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇంటూ ఏం చేయాలమ్మా? కాస్ట్ పర్ ట్రాన్సాక్షన్. మరి కాస్ట్ పర్ ట్రాన్సాక్షన్ ఎలా డినోట్ చేస్తున్నాం? టీ. మరి చెప్పండి అమ్మా చూడకుండా, ట్రాన్సాక్షన్ కాస్ట్ ఇస్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇంటూ కాస్ట్ పర్ ట్రాన్సాక్షన్. మరి నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎలా వస్తుంది? యాన్యువల్ రిక్వైర్మెంట్ డివైడెడ్ బై క్యాష్ బ్యాలెన్స్. అంటే ఏ డివైడెడ్ బై క్యాష్ బ్యాలెన్స్ ఇంటూ కాస్ట్ పర్ ట్రాన్సాక్షన్ ఈస్ డినోటెడ్ యాజ్ టీ. అంతేనా? అండ్ నెక్స్ట్ చెప్పండి అమ్మా, నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్. దీన్నే మనం ఏమంటున్నామమ్మా? క్యారింగ్ కాస్ట్. మరి క్యారింగ్ కాస్ట్ ఎలా వచ్చింది సార్ ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ అంటే, ఇక్కడ 1 lakh ప్లస్ 0, 50,000 ప్లస్ 0, ఎనీహో మినిమం బ్యాలెన్స్ 0 ఉంటుందా లేదా? ఎస్. ఆ 0ను ఏం చెప్పాలమ్మా? పక్కెళ్ళి ఆడుకోమని చెప్తాం. బట్ అక్కడ ఏముందమ్మా? 1 lakh, 50,000 అండ్ 1,000 అంటే కెన్ వి సే ఇట్ యాజ్ అ క్యాష్ బ్యాలెన్స్ ఆర్ నాట్? ఎస్. సో దట్స్ వై ఏం తీసుకోవాలమ్మా? క్యాష్ బ్యాలెన్స్. జనరల్లీ కాన్సెప్చువల్ అయితే ప్లస్ 0 తీసుకోవాలి, బట్ దాన్ని ఏం చేస్తున్నాం మనం? ఇగ్నోర్ చేస్తున్నాం. డివైడెడ్ బై 2 చేయాలా లేదా? ఎస్. ఎందుకమ్మా? పని లేక? నో, ఫర్ ద సేక్ ఆఫ్ యావరేజ్ క్యాష్ బ్యాలెన్స్. అండ్ లాస్ట్లీ ఇంటూ ఏం చేసామమ్మా? 10%, 10% చేసామా లేదా? ఎస్. ఆ 10% ఏంటి సార్? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విచ్ ఇస్ డినోటెడ్ యాజ్ ఐ. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ క్యారింగ్ కాస్ట్. సో చెప్పండమ్మా, క్యారింగ్ కాస్ట్ అనగానే థింకింగ్ ఎక్కడికి వెళ్ళిపోవాలి? లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్. మరి ఏ అమౌంట్ మీద మనం ఇంట్రెస్ట్ లాస్ అవుతాం సార్? క్యాష్ బ్యాలెన్స్. బట్ ఫస్ట్ డే క్యాష్ బ్యాలెన్స్ ఫుల్ ఉంటుంది సార్, బట్ లాస్ట్ డే ఏమవ్వాలి? ఖచ్చితంగా 0. దట్స్ వై క్యాష్ బ్యాలెన్స్ ప్లస్ 0 డివైడెడ్ బై 2. అంటే సింప్లీ క్యాష్ బ్యాలెన్స్ డివైడెడ్ బై 2.
ఇంటూ లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇంటూ ఏం చేయాలమ్మా ఐ. అంటే టిల్లో ఫార్ములాస్ మనం డిరైవ్ చేసుకున్నామా లేదా? ఎస్. అదే తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేద్దామమ్మా. క్యారింగ్ కాస్ట్ అంటే లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇంకొకసారి చెప్పండి ఫార్ములా. క్యాష్ బ్యాలెన్స్ డివైడెడ్ బై 2 into I, that is equals to ట్రాన్సాక్షన్ కాస్ట్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇంటూ కాస్ట్ పర్ ట్రాన్సాక్షన్. మరి నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎలా వస్తాయమ్మా? యాన్యువల్ రిక్వైర్మెంట్ డివైడెడ్ బై క్యాష్ బ్యాలెన్స్ ఇంటూ కాస్ట్ పర్ ట్రాన్సాక్షన్ టీ, దట్ ఈస్ ఈక్వల్స్ టు సిబిని లెఫ్ట్ సైడ్ లో పడేస్తే సిబి స్క్వేర్ అంటే క్యాష్ బ్యాలెన్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2i రైట్ సైడ్ సెండ్ చేస్తే 2 into a into t డివైడెడ్ బై ఐ. రూట్ నవతలకు పంపిస్తే క్యాష్ బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ 2at డివైడెడ్ బై ఐ. అక్కడే నేర్చుకున్నారమ్మా. EOQ ఈజ్ ఈక్వల్స్ టు 2AO డివైడెడ్ బై సి. అక్కడ ఏ అంటే ఏంటి? యాన్యువల్ రిక్వైర్మెంట్ ఆఫ్ రా మెటీరియల్. అండ్ కమింగ్ టు ద ఓ అంటే ఏంటమ్మా? కాస్ట్ పర్ ఆర్డర్ ఆర్ ఎల్స్ అంటే ఆర్డరింగ్ కాస్ట్ పర్ ఆర్డర్ డివైడెడ్ బై సి అంటే ఏంటమ్మా? క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం. అండ్ ఇదే కాన్సెప్ట్ ఇంకొక చోట కూడా చూసుకుని ఉంటారు. ఏంటమ్మా అది? ఈబిక్యూ. చెప్పండి. ఈబిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ 2AS డివైడెడ్ బై సి, వేర్ ఏ అంటే యాన్యువల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రొడక్షన్. ఓకేనా? డిఫరెన్స్. యాన్యువల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రొడక్షన్. ఎస్ అంటే ఏంటమ్మా? కాస్ట్ పర్ సెటప్ డివైడెడ్ బై సి అంటే యాజ్ యూజువల్ క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం. బట్ అదంతా కాదు మనకు కావాల్సింది ఏంటి? ఆప్టిమమ్ క్యాష్ బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు చెప్పండి అమ్మా అండర్ రూట్ 2a టియా ఎస్సా ఓనా టీ డివైడెడ్ బై ఐ, where T is cost per transaction, where I is rate of interest. అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ కి ఆప్టిమమ్ క్యాష్ బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుందో చూద్దామమ్మా. 2 into 1 lakh into కాస్ట్ పర్ ట్రాన్సాక్షన్ 50 డివైడెడ్ బై 10%. 10 కాదు తీసుకోవాల్సింది. 10 తీసుకుంటే అస్సామే. మనం తీసుకోవాల్సింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. ఎంత? 10,000 1,000? అంటే 10,000 ఆప్టిమమ్ క్యాష్ బ్యాలెన్సా కాదా అనేది చెక్ చేద్దామమ్మా. ఇఫ్ ఎట్ ఆల్ క్యాష్ బ్యాలెన్స్ ఇజ్ ఈక్వల్స్ టు 10,000, క్యాష్ బ్యాలెన్స్ ఎంతమ్మా? 10,000 అయితే ట్రాన్సాక్షన్ కాస్ట్ ఎంత అవుతుందో చెప్పండి అమ్మా. యాన్యువల్ 1 lakh డివైడెడ్ బై 10,000. వి గెట్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఎన్నిసార్లు ప్రేమగా విజిట్ చేయాలి బ్యాంక్ని? 10 times. ఇంటూ ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఎంత ఇంకా రావాలి? 50. దట్ ఈస్ ఈక్వల్స్ ఎంతమ్మా? చీప్గా 5. బట్ లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందా లేదా? ఎస్. చెప్పండమ్మా. లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? ఎట్ ఏ టైమ్ 10,000. బట్ యావరేజ్ కాబట్టి డివైడెడ్ బై 2 ఇంటూ 10%. వి గెట్ 500. బోత్ ఆర్ సేమా? బోత్ ఆర్ నాట్ సేమా? బోత్ ఆర్ సేమ్. టోటల్ ఎంతమ్మా? 1,000. అంటే ఈ క్యాష్ బ్యాలెన్స్ కాకుండా ఇంకే కేసు తీసుకున్నా కానీ విల్ గెట్ మోర్ దాన్ 1,000. సో ఆప్టిమమ్ కేసు ఏంటమ్మా ఇక్కడ మనకి 10,000. ఓకేనా?